శ్రీకాళహస్తి ఆలయంలో గోడ కూల్చివేత రాజకీయ రచ్చకు దారితీసింది. వైసీపీ వర్సెస్ టీడీపీల మధ్య డైలాగ్ వార్తో గోడ వివాదం ముదురుతోంది. ఆలయంలో పురాతన భాగాన్ని తొలగించారని అధికార పార్టీ నేతలు చెబుతుంటే, కాదు అన్యాయాలు జరుగుతున్నాయని, ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారని ఆరోపిస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. దీంతో శ్రీకాళహస్తి గోడ కూల్చివేత ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. శ్రీకాళహస్తి దక్షిణామూర్తి విగ్రహం ఎదురుగా ఎడమవైపున వంటశాలకు పక్కన సిమెంట్ గోడను అధికారులు తొలగించారు. ఆ ప్రాంతంలో ఆశీర్వాద మండపం ఏర్పాటు చేయాలని గత 8 నెలల క్రితం పాలక మండలి తీర్మానంలో తీర్మానించినట్లు సమాచారం. అయితే ఆర్కియాలజీకి సమాచారం ఇవ్వకుండా పాలక మండలి సొంతంగా తొలగించిందని ఆరోపిస్తోంది తెలుగుదేశం పార్టీ. ఈ మేరకు ఆలయాల్ని పరిశీలించారు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డితో పాటు పలువురు పార్టీ శ్రేణులు. ఆలయంలోని మృత్యుంజయ స్వామికి పక్కనే ఉన్న పురాతన గోడలను తొలగించడంపై తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆలయానికి వచ్చే ప్రముఖులకు ఆశీర్వాదం చేయడానికి తగిన స్థలం లేదనే సాకుతో పురాతన గోడలను తొలగించడం అన్యాయమని చెప్పారు. దీనిపై ఉన్నతాధికారులు వెంటనే జోక్యం చేసుకుని విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. దేశంలో కావచ్చు, వరల్డ్ వైడ్ కావచ్చు, ఎక్కడన్నా ఎవరికైనా బాగాలేకుంటే, చనిపోయిన పరిస్థితులు ఉంటే ఇక్కడికి వచ్చి మరి స్వామివారిని దర్శించుకొని వాళ్ళ పేరు మీద అభిషేకం చేసుకుంటే వాళ్ళు బతుకుతారని ఒక నమ్మకం ఉంది. అలాంటి స్వామివారి పక్కన ఇక్కడ చూసేది ఇప్పుడు పరదలు కట్టేసినాయి, ఎవరు కనిపించకుండా పరదలు కట్టారు అందరికీ. స్వామివారి పక్కన పాత లక్షణ ప్రకారము ఇదంతా కూడా పాత స్తంభాలు ఇవన్నీ కూడా పాత ఇవన్నీ ఉన్నాయి. నేను ఒకటే అడుగుతున్నా, ఇది స్వామి మట్టి కాదా? అంటే ఇదంతా స్వామి ఉన్న ప్రతి దగ్గర స్వామి ఉన్నాడు కదా, ఏ తలం పెట్టుకుంటావు కుటుంబం, ఏ తప్పే ఉంది? నేను హిందూనండి, ఏ లెక్కన మీరు గిరగొట్టని అడుగుతున్నా. నేను ఇక్కడ ఈరోజు ఈ గోడ 1000 సంవత్సరాల గోడ ఏ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కొట్టారు, ఎవరిని అడిగి కొట్టాడు, ఎవడు పర్మిషన్ ఇచ్చినాడు? ఎమ్మెల్యే కూర్చొని ఇక్కడ చైర్మన్ కూర్చొని వాళ్ళ మెంబర్స్తో పాటు అవగాహన లేకుండా కొట్టేస్తే పైన చూడు అంత లీక్ అవుతుందండి. ఈ సైడ్ చూడండి, ఒక వాల్ దాని మీద రెస్టింగ్ ఉంది, లోడ్ బెరింగ్ వాల్. ఇవన్నీ కొట్టేస్తే సైడ్ చూడండి, ఇవన్నీ కొట్టేసి ఇక్కడ అమ్మవారికి స్వామివారికి నైవేద్యం పెట్టినమండి. ఇది ఇష్టారీతంగా కొట్టేసి హిందువుల మనోభావాలు దెబ్బతీసేటట్టు అని అందరూ పొలిటిక్స్ వాడతారు. కాదు, ఈరోజు స్వామివారి మనోభావాలు దెబ్బతీశారు. నేను అడుగుతున్నా, స్వామివారి మనోభావాలు దెబ్బతీశారు. శివుడికే దిక్కు లేకుండా ఉంటే నేను చాలాసార్లు చెప్పాను, వీళ్ళందరూ కూడా గుళ్ళను దోవేస్తున్నారు, గుప్త నిధుల కోసం దోపుతున్నారని పలుమార్లు చెప్పారు. నా మీద కేసు వేశారు. యాక్చువల్లీ ఇక్కడ ఏమి చిన్న ఒక శీల కొట్టాలన్నా సరే వీళ్ళు పర్మిషన్ కావాలి. ఎందుకంటే ఎక్కడెక్కడ ఏముందో మొత్తం బ్లూ ప్రింట్ కూడా వీళ్ళ దగ్గర ఉంది. ఇది ప్రింట్లు లేదు, పాడు లేదు, కూర్చొని వీళ్ళ పేరు రావాలని నేను పొద్దున కొంత మాడుతున్నా. అసలు ఎందుకు గుళ్ళు కొడుతున్నారు, ఎందుకు ఈ రకంగా చేస్తున్నారంటే, ఒకటి వీళ్ళు వచ్చే 40 లక్షలు 50 లక్షల గురించి కాదన్నా, గుప్త నిధులు దొరుకుతాయని చెప్పి కొడుతున్నారని చెప్తారు. ఈరోజు నేను మామూలుగా జనవరి 1 రావడం జరిగింది. మామూలుగా నేను గుడ్డుగా రాను, ఫస్ట్ ఎందుకంటే రెస్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి డిస్టర్బెన్స్ అని చెప్పి. కానీ ఎందుకు ఆ స్వామివారి డిస్టర్బెన్స్? సో శ్రీకాళహస్తి ఆలయంలో గోడ కూల్చివేత రాజకీయ రచ్చకు దారితీస్తుంది. వైసీపీ వర్సెస్ టీడీపీగా మారిపోతుంది. సో ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు మా రిపోర్టర్ దామోదర్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. దామోదర్, చెప్పండి, మీ దగ్గరున్న అప్డేట్స్ ఏంటి? స్థానికులు ఈ వ్యవహారం పట్ల ఏమనుకుంటున్నారు? నాగరాజ్, శ్రీకాళహస్తి ఆలయము పల్లవులు చోళవుల కాలం నుంచి నిర్మాణంలో ఉంది. స్వయంభూ విగ్రహంగా చెప్తారు. ముఖ్యంగా ఆలయంలోనే దక్షిణామూర్తి ఎదురుగా ఉన్న మృత్యుంజయ స్వామి ఆలయం పక్కన ఉన్న దిట్టశాలకు మధ్యలో ఉన్న ఒక గోడను కూల్చివేసి ఆ ప్రదేశంలో ఆశీర్వాద మండపం నిర్మించడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే దీనికి టీటీడీ ఏదైతే కాళహస్తి ఆలయ పాలక మండలి అయితే మేము తీర్మానం చేశాము ఆలయ పాలక మండలి అని చెప్తుంది. అయితే ఆర్కియాలజీ విభాగం నుంచి కానీ, అదేవిధంగా సెంట్రల్ ఆర్కియాలజీ విభాగం నుంచి కానీ ఎలాంటి అనుమతులు తీసుకున్నారా అన్న విషయం మీదనే ఇప్పుడు రచ్చరేగుతుంది. ముఖ్యంగా ఏదైతే గతంలో ఏ నిర్మాణం కొనసాగాలన్నా 100 సంవత్సరాలు పైబడి నిర్మాణాన్ని పునరుద్ధరించాలన్నా, దాంట్లో ఎలాంటి మరమ్మతులు చేయాలన్నా ఆర్కియాలజీ, సెంట్రల్ ఆర్కియాలజీ అనుమతులు తీసుకోవాల్సి ఉండగా ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఎందుకు తవ్వకాలు చేస్తున్నారు అన్న విషయం మీదనే టీడీపీ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి ఈ విషయం మీద ఆందోళన చేశాడు. దీంతో ఆయన మీద
అనుమతి లేకుండా లోపలికి వచ్చి ఏ విధంగా మీరు విజువల్స్ తీస్తారో అంటూ ఆయన మీద కేసులు కూడా నమోదు చేసిన పరిస్థితి. ప్రస్తుతం మనతో బొజ్జల సుధీర్ రెడ్డి ఉన్నాడు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి, మీరు ఈ విషయంలో రాజకీయం చేస్తున్నారంటూ కూడా విమర్శ చేస్తున్నారు, దీనిపైన మీ కామెంట్? అన్న, రాజకీయం చేయడానికి ఏముంది ఇంటూ చెప్పండి. ఇక్కడ జరిగింది ప్రజల ముందర పెట్టా. నిన్న నేను జనవరి 1 జెండా లేను పోను గుడికి, ఎందుకంటే రద్దీగా ఉంటుంది, మనం వెళ్ళి వాళ్ళు డిస్టర్బెన్స్ అని చెప్పి నేను పోను. కానీ ఎందుకో స్వామివారు పిలిపించారేమో మన దగ్గర తెలియదు. కానీ ఆ రోజు ఫ్యామిలీతో పోవడం, దర్శనం చేసుకోవడం, బయట రావడం, అక్కడ మండపం కాడ కూర్చొని ఆశీర్వాదం తీసుకుంటుంటే ఒక గోడ ఉండింది మామూలుగా. ఇప్పుడు ఆ గోడ అనేది ఇట్ ఈస్ ఇంత ముందర ఎప్పుడు నా దగ్గర చిన్నప్పటి నుంచి మేము అంతా తిరుగుతా ఉన్నాం. ఆవిడ పుట్టింది ఆడ పెరిగింది ఆడ ఆ ప్రాంతాల్లో తిరుగుతున్నాం కాబట్టి అక్కడ మాకు తెలుసు ఏమేమి ఉన్నాయో ఏమేమి లేని. సరే అని చూస్తే అక్కడ అమ్మవారికి స్వామివారికి ప్రసాదాలు నైవేద్యాలు రెడీ చేసుకొని అక్కడ పక్కన ఆగ్నేయములు, అది టెంపుల్కి ఆగ్నేయముల్లో ఉంటుంది. అది ఎప్పుడో పాతకాలం నుంచి ఉన్న గుడే, పాతకాలం నుంచి ఉన్న గుడిలో అది వాల్ ఉంది, రూమ్ ఉంది. అక్కడ వంట చేసిన తర్వాత వంట సామాను పెట్టుకుంటారు. అక్కడ లోపల కూడా లక్ష్మీదేవి విగ్రహం కూడా పెట్టుకొని వాళ్ళు జనరల్గా పూజ చేసుకొని చేస్తారు రోజు. ఇది ఆనవాయితీ కమింగ్ ఫ్రమ్ ఏషియన్ టైమ్స్. ఇప్పుడు ఏం చేశారు, పక్కన స్వామివారి లింగం పక్కన ఒక ప్లేస్ క్రియేట్ చేసి, ఎంత జోక్ చూడండి. అంటే ఈ పాలకులు ఎలా తయారయ్యారు ఇష్టారాజ్యంగా అనే దానికి నిదర్శనం ఇది. ఏంటంటే వీళ్ళు ఈ విఐపీస్, ఎమ్మెల్యేస్, మినిస్టర్స్ వచ్చినప్పుడు అక్కడ ఆశీర్వాదం ఇచ్చేదానికి ప్లేస్ లేదని చెప్పి గుడిని కొట్టేస్తారండి. స్వామివారి అమ్మవారికి ప్రసాదాలు పెట్టి వంటిల్లు పక్కన ఒక ఇది ఉంటే దాన్ని కొట్టేయడం ఏంటి సార్? పైగా ఎక్కడ వీళ్ళు ఈవో గారికి ఫోన్ చేశారు. ఈవో గారికి ఫోన్ చేస్తే ఎంత ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడారంటే, రెడ్డి గారు మీరు ఒక 4-5 days బ్యాక్ చెప్పుంటే నేను కొట్టేవాడిని కాదు అంటాడు. నాకేం తెలుసండి కొడతారని, మాకు కలగంటానా? ఇంత ఎదవలు తయారైనారు కాళాశ్రీలో, ఈ రకంగా చేసుకుంటా 4,05,00,000 రూపాయల కోసం కొట్టుకుంటా పోతారని నేను కలగంటానా? ఇది ఈరోజు జరిగింది కాదండి. ఇది ఎప్పటి నుంచో ప్రపోజల్ పెట్టారు. ప్రపోజల్ పెట్టి వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చి కొట్టేయమన్నాడంట. దాంతోపాటు ఈయన టెంపుల్ చైర్మన్ ప్లస్ బోర్డు మెంబర్స్. అసలు హూ ఆర్ టెంపుల్ బోర్డు మెంబర్స్, చైర్మన్స్ గెట్ ఎ రెజల్యూషన్ అండ్ గివ్ ఇట్ అండి. ఇప్పుడు అన్ని తెచ్చుకున్నాను. ఇప్పుడు చూస్తే ఈ టెంపుల్ యాక్ట్స్ ప్రకారం ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ 100 years యూ హ్యావ్ టు టేక్ ఎ పర్మిషన్. కంపల్సరీగా ఒక మేకు కొట్టాలన్నా, ఒక సీర కొట్టాలన్నా ఈ పాత ఏన్షియంట్ గుళ్లలో ఎటువంటి పర్మిషన్ అన్నా సరే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి రాసి వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుంచి తీసుకొచ్చి అది గోడ కొట్టేస్తే పైన కప్పు రాలిపోద్దా లేదా, జాగ్రత్తగా ఉందా లేదా, అది దగ్గర ఒక 30 inch వాల్, అది 13 inches 12 inches వాలు, అంత లావు వాల్ని కొట్టేసి ఈరోజు అక్కడ చేయాల్సిన అవసరం ఏముంది చెప్పండి? ఆ వాలు 1956లో కట్టింది అని చెప్తున్నారు కదా. అవునన్నా, ఇప్పుడు నిన్న అంజూరి శ్రీనివాస్ గారు చెప్పడం జరిగింది, టెంపుల్ బోర్డు చైర్మన్. 1952లో ప్రూఫ్ ఏంటండి? 1952లో ఇది కట్టినట్టు ప్రూఫ్ ఎక్కడుంది? నేను నిన్నటి నుంచి ఇదే పనిలో ఉన్నాను. ఇది 1952లో కట్టింది కాదు. కట్టుంటే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ సర్వే చేసినప్పుడు ఎక్కడన్నా లీక్స్ ఉన్నాయా, ఎక్కడన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేకుంటే ఎక్కడ పగుళ్ళు ఉన్నాయా, అది వచ్చి సర్వే ప్రతి 10 టెంపుల్ జరిగే తంతే ఇది. మరి ఎక్కడ కూడా వీళ్ళు ఆ టైంలో చేసినట్టు ఎక్కడుంది ప్రూఫ్ చూపించమని చెప్పి నేను గొమ్మకుంటా. ఈ ఆర్కియాలజీకి సంబంధం లేదు, ఎండోమెంట్ కంట్రోల్లో ఉందని చెప్తున్నాను. ఎండోమెంట్ కంట్రోల్లో ఎట్టుంటుంది సార్? ఇప్పుడు 1300 సంవత్సరాలు గుడి, నా ఇల్లు పాదిల్లు, ఈ దగ్గర 170 ఏళ్ళు ఇల్లు. ఇప్పుడు నేను ఏ వాల్ తీయాలన్నా, ఏం వాల్ కట్టాలన్నా లోడ్ బేరింగ్ వాల్స్ అండి. ఇది పాతకాలంలో మనకి స్టీలు స్ట్రక్చర్ వేసుకొని కట్టింది కాదు ఇది. సో దానికి ఒక చరిత్ర ఉంది, దానికి ఒక ఇది ఉంది. అంతేకాకుండా ఇప్పుడు మీరు అన్నట్టు పల్లవులు, చోళులు ఆ టైంలో కృష్ణదేవరాయల తర్వాత వాళ్ళ కుటుంబ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అక్కడ పట్టాభిషేకం జరిగిన పరిస్థితి. అంత చరిత్ర ఉన్న టెంపుల్, ఈశ్వరుడు, ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అక్కడ రావుకేతు పూజలు ఇవన్నీ కూడా ఏ రకంగా ప్రసిద్ధం మీకు అందరూ తెలుసు. శ్రీకాళహస్తి దాంట్లో అసలు కొట్టాలన్న ఆలోచన ఎందుకు? మీకు ఏమడ్డం అది? సరే కొడుతున్నారా, కొట్టేటప్పుడు ఎందుకు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టుకో, ఎందుకు నువ్వు ఒకటే కొట్టుకోవాలా? ఈ శైవ ఆగమ వాళ్ళ సిద్ధాంతం ప్రకారమే మేము చేసామంటున్నారు. ఎటువంటి సిద్ధాంతం లేదండి దీనికి, ఎటువంటి సిద్ధాంతాలు ఇంప్లై కావు. ఎటువంటి ఇప్పుడు 52లో కట్టినారు అనుకుందాం, ఆయన చెప్పింది నిజం అనుకుందాం. 52లో వాళ్ళు కట్టిన తర్వాత ఇప్పుడు వరకు దాని మీద రెస్ట్ అయి ఉంటుందా పైన కలిపి? ఇప్పుడు ఏదో పాత పిల్లర్స్ ఉన్నాయా, దాని మీద వెయిట్ లోడ్ బేరింగ్ తీసుకుంటుందా? కొట్టినప్పుడు పడిపోయింటే మొత్తం. ఇప్పుడు కూడా క్రాక్లు వచ్చినాయి. నేను నిన్న కూడా మొత్తం రికార్డింగ్ చూపించా. పైగా ఇంకోటి కూడా మీకు చూపించాలా.
ఇక్కడ చూస్తే ఇంకొక అద్భుతమైన సబ్జెక్ట్ ఏంది మీకు తెలియని సబ్జెక్ట్ ఏంటంటే నీ బిగ్ టీవీ ద్వారా చెప్పాలా, ఇంత చరిత్ర గల టెంపుల్కి, ఇంత రెవెన్యూ ఉన్న టెంపుల్కి ఈవో లేడండి మాకు. కెన్ యూ బిలీవ్? ఈవో అనేది టెంపరీ ఈవో అనేది వారం నుంచి 10 రోజులు పెట్టాలా, తీసుకొచ్చి మళ్ళీ ఐఏఎస్ ఆఫీసర్ పెట్టాలి. ఇంకోటి మీరు నిన్న ఇంకో విషయం ఏం చెప్పాలా, ఇక్కడ చంద్రశేఖర్ ఆజాద్ గారు అని చెప్పి ఈజ్ ఎ జెంటిల్మెన్, జమ్ ఆఫ్ ఎ కోర్, లేదే అది హానెస్ట్లీ మరో రూపం అంటారు సార్, ఆ పాతకాలం మనిషి గెట్టోడు. ఇలాంటి మనిషి వస్తే కరెక్ట్గా ఎన్ని రోజులు ఉన్నాడు చూడండి. తీసుకొచ్చి ఈ ఎమ్మెల్యే హుటాహుతున్నా ఇక డబ్బులు సంపాదించుకోవాలని చెప్పి హుటాహుట జగన్మోహన్ రెడ్డి దగ్గర పరిగెత్తి ఆయన దగ్గర పోయి మళ్ళా ఇతను మార్చుకొని అసలు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈవో ఉన్నాడా మీరే ఎంక్వైరీ చేసుకోండి. ఇప్పుడు ఆ గోడ పడగొట్టిన తర్వాత 3 పిల్లర్స్ బయటపడ్డాయి, గుప్త నిధుల కోసం ఈ తవ్వకాలు జరిగాయని కూడా మీరు అనుమానం వ్యక్తం చేస్తారు. ఎంతవరకు నిజమంటారు సార్? నేను నా మీద ఈ 3వ కేసు సార్. ఈరోజు నేను ఆల్రెడీ మీకు ప్రూఫ్స్ ఆఫ్ వాట్ ఇచ్చున్నా. గుప్త నిధులు అనేది ఆ రోజు ఇదే మధుసూదన్ రెడ్డి ఇంకొక టెంపుల్ దగ్గర ఇదే రకంగా టెంపుల్ తవ్వేసి మొత్తం గర్భగుడి తీసినప్పుడు, దేవుణ్ణి బయట తీసినప్పుడు లోపల నాణ్యాలు దొరికినాయి, దీంతో పాటు జ్యువెలరీ దొరికింది అని చెప్పాను. ఇతను హైదరాబాద్లో అమ్మాడు, అతను డబ్బు చేసుకోవడం తెలుసు, అందరూ తెలుసు, జగమైతే సత్యం ఇది. దీని మీద నేను ప్రెస్కి వచ్చి మాడితే తీసుకొచ్చి నా మీద ఆ రోజు ఆరోపణ చేసి నా మీద 2-3 కోట్లకి పరువు నష్టం దావా వేశారు. ఇప్పుడు నేను పలుమార్లు చెప్పా, అయ్యా వీళ్ళు చేసేదల్లా ఈ 40 లక్షలు 20 లక్షల కోసం కాదు, ఈ గుప్త నిధుల కోసము. ఏడన్నా ఆ కాయిన్లో నాణ్యాలు దొరికితే అది వాల్యుబుల్, అది తీసుకుపోయి ఏడమ్ముకున్న డబ్బులు వస్తాయి. అంతే కదా, పోయి క్రిస్టీస్ ఆక్షన్లు పెట్టారనుకోండి, తీసుకుపోయి లండన్ క్రిస్టీస్ ఆక్షన్లు పెట్టారనుకోండి, ఈ 100 కోట్లు పోతాయి. ఇవన్నీ ఎప్పుడు పురాణ కాలమైన సబ్జెక్టులు. పైగా ఈ వాల్స్లో కూడా పురాణ కాలంలో ఏమంటే రాజులు కూడా ఇవన్నీ వాల్స్లో కూడా దాచిపెట్టడం జరుగుతుంది. అంతే కూడా లక్ష్మీదేవి ఉన్నారు అక్కడ, అమ్మవారి దగ్గర ఉన్నప్పుడు ఎక్కడ ఆ గుప్త నిధులు అనేది ఏడవ ఒకటి లాక్ష్యం దొరికింది కాబట్టి వీళ్ళకి ఆశలు పుట్టినాయి. కాబట్టి దొరికిన టెంపుల్ అంతా తోకుండా పోతుంటారు. నేను ఒకటే అడుగుతున్నా, మీ బిగ్ టీవీ సాక్షిగా అందరం ఒకటే ప్రశ్నిస్తున్నా ఈరోజు, నేను ఒక హిందువుని. ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారు టెంపుల్స్, లేకుంటే చర్చిలు ఉన్నాయి, ఎక్కడన్నా ఒక్క దగ్గర కొట్టారండి? నేను అడుగుతున్నా. ఇంక నేను ఎవరు మనోభావాలు దెబ్బతీసేదంత నేను అంత పెద్దవాడిని కాదు, కానీ నేను ఒక్కసారిగా నాకు స్వామి నాకు ముఖ్యం కదా. ఎక్కడన్నా సరే ఒక టెంపుల్ని కానీ ఒక మసీదుని కానీ ఎక్కడన్నా కానీ ఒక చర్చి కొట్టిన సందర్భం ఉందండి. ఒకవేళ ఎక్కడన్నా ఇబ్బంది ఉంటే అన్నిటి టెంపుల్స్ లేకుంటే 1000 years టెంపుల్స్ ఉంటాయి, వాళ్ళన్నీ కూడా పడిపోయే వ్యవస్థలో ఉన్నప్పుడు వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి దాన్ని రెడీ చేయొచ్చు అని చెప్పి ఉంది. ఎక్కడన్నా చేశారు సార్? ఎందుకు ఈ గుళ్ళ మీద పట్టారు సార్? అర్థం కాదు నాకు. నెక్స్ట్ మీరు ఏం చేయబోతున్నారు దీని మీద? నేను మాత్రం దీని మీద లీగల్గా పోతున్నా. కంపల్సరీగా ఎమ్మెల్యే మీద, దాని తర్వాత ఎవరు బోర్డు చైర్మన్ ఉన్నారో వారి మీద, మెంబర్స్ ఎవరైతే దీన్ని రెజల్యూషన్ పాస్ చేశారో కంపల్సరీగా లీగల్ అన్నీ కూడా నేను నిన్నటి నుంచి నేను డాక్యుమెంటేషన్ ప్రాపర్గా ఇది 52లో కట్టింది కాదు, దాని ముందే కట్టింది అనే దానికి ప్రూఫ్స్ అన్ని తెప్పించుకోను నేను, ఎందుకంటే డిపార్ట్మెంట్ నుంచి దాని మీద నేను పోతున్నాను. ఇంకా నా మీద 100 కేసులు పెట్టుకోండి. ఇప్పుడు నేను ప్రజా దీంట్లో పనిచేస్తా ఉన్నాను. ఇప్పుడు నా మీద 16 కేసులు ఉన్నాయి. ఎప్పుడు మా చరిత్రలో మా నాన్నగారు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారి మీద ఒక కేసు లేదు, గంగి సుబ్రహ్మరెడ్డి గారు ఎమ్మెల్యే వాళ్ళ కేసు లేదు, నా మీద కేసు పెట్టినారు. ఎందుకు కేసు పెట్టినా ఆలోచించారా? ప్రజల కోసం ఫైట్ చేస్తున్నప్పుడు ఈ కేసులు పెట్టడం అనేది ఏ రకంగా అయిపోయిందంటే, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఇంకోటి చెప్పాలా, ఇంత ముందర ఏ రకంగా డబ్బులు ఉన్నాయో టెంపుల్లో, ఈ రోజు ఎంత డబ్బులు ఉన్నాయో, 2019 ముందు ఎంత డబ్బులు ఉన్నాయి, ఈ రోజు ఎంత డబ్బులు ఉన్నాయి చూసుకోండి సార్. మొత్తం మీద అయితే ఈ విషయంలో తాను న్యాయ పోరాటానికి వెళ్తున్నాను. అదేవిధంగా సెంట్రల్ ఆర్కియాలజీకి ఈ విషయం మీద ఫిర్యాదు చేయడమే కాకుండా ఖచ్చితంగా ఇందుకు సంబంధించి ఎవరైతే ఈ కట్టడాన్ని కూల్చివేయడానికి ప్రయత్నించారో వారందరి మీద నేను ఫిర్యాదు చేయబోతున్నాను. మొత్తం మీద వీరి మీద కఠినమైన చర్యలు తీసుకునే విధంగా న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తానని బొజ్జల సుధీర్ రెడ్డి అంటున్నారు. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ దామోదర్ అప్డేట్స్ అందించినందుకు.